సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో ఎదుట ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్టీఐ ఒక యూనియన్ నాయకుల మాటలు వింటూ తమను వేధిస్తున్నారని, అలాగే మహిళా కండక్టర్ విధులకు ఆటంకం కలిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నాయకుడు రమణయ్య ఆరోపించారు. ఈ డిపోలో ప్రీ మస్టర్ల వ్యవస్థ రూల్స్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని, ఎస్టీఐపై పై అధికారులకు తెలియచేసేందుకు తమపై కక్ష సాధింపులకు గురి చేస్తున్నారని స్టాఫ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రమణయ్య అన్నారు. ఇప్పటికైనా పై అధికారులకు ఎస్టీఐ నిరంకుశ వైఖరికి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నేను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజనల్ జాయింట్ సెక్రటరీ నెల్లూరు. నేను ఈ డిపోలో సూళ్లూరుపేట డిపోలో కండక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ డిపోలో 2013 నుంచి ప్రీ మస్టర్ల వ్యవస్థ యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. దీనిపైన మేము ఈ మధ్యకాలంలో పై మేనేజ్మెంట్కి ఫిర్యాదు చేసామన్నటువంటి ఉద్దేశంతో కక్షి కట్టి ఎస్టీఐ గారు మా యూనియన్ సభ్యుల్ని వేధిస్తా ఉన్నారు. ఈ ప్రత్యేకంగా ఒక మహిళా కండక్టర్ని వారం 10 రోజుల నుంచి విపరీతంగా వేధించడం ఒక ప్రోగ్రాంగా పెట్టుకుని చేస్తా ఉన్నాడు. ఈ డిపో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఆర్టీసీ నియమ నిబంధనల ప్రకారం నడవకుండా ఒక యూనియన్ లీడర్ యొక్క ఉత్తర్వులతోటి నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ డిపోని ఒక గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం పై మేనేజ్మెంట్కి ఉంది. ప్రధానంగా మస్టర్ల విషయంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడి, అదేవిధంగా ఫ్రీ మస్టర్లు ఇచ్చినటువంటి ఈ డిపోలో పనిచేస్తున్నటువంటి ఎస్టీఐ గారి పైన తగు సంస్థాపరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ డిపోని ఒక ఆర్టీసీ నియమ నిబంధనల ప్రకారం నడపాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ప్యాసింజర్ల యొక్క ప్రయాణికుల యొక్క రద్దీకి అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా నడపాలని మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గా ఒక వినతిపత్రం మేనేజ్మెంట్ కి సమర్పించినప్పటికీ వాళ్ళు అలాంటిదేమీ పట్టించుకోకుండా ఈ యొక్క అసలు షెడ్యూలే లేకుండా ఇష్టానుసారంగా ఈ డిపోని నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో నడుపుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క పరిసర సూళ్లూరుపేట డిపో యొక్క పరిసర ప్రాంతాలైనటువంటి సూళ్లూరుపేట నుంచి కోటకు గాని, సూళ్లూరుపేట నుంచి వరదాయపాలెం గాని, అదేవిధంగా ఈ యొక్క పల్లెటూరులో అయినటువంటి వాటంబేడు, అదేవిధంగా ఎన్నమకండ్రిగా ఇలాంటి రూట్లలో అసలు పూర్తిగా బస్సులు నడపడం లేదు. షెడ్యూల్స్ అయితే క్వార్ట్ రూపంలో ఉంటాయి కానీ ఆ సర్వీసుల్ని ఒక యూనియన్ సభ్యులైతే స్పెషల్ నడపడం, మరొక యూనియన్ సభ్యులైతే షెడ్యూల్ నడపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని ఈ డిపో యొక్క షెడ్యూలింగ్ వ్యవస్థనే నాశనం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ డిపో ఒక యూనియన్ పక్షపాత వైఖరితో ఈ ఎస్టీఐ గారు వ్యవహరిస్తున్నందువల్ల మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఉన్నత అధికారులు ఒక చర్యలు తీసుకున్నందువల్ల మా యూనియన్ సభ్యులపై విపరీతమైనటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం వల్ల మా యూనియన్ సభ్యులు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మేము పెట్టినటువంటి ఫిర్యాదుపై, అదేవిధంగా ఫ్రీ మాస్టర్ల విధానంపై ఒక